అందరికీ నమస్తే. నేను మాధురి. ఫామ్‌కి వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పంటలేసుకున్నారనమాట. ఆల్మోస్ట్ వరినే వేసుకుంటారు. వరి, పత్తి, మొక్కజొన్న ఇవే వేసుకుంటారు. కాకపోతే ఈ సంవత్సరం ఎక్కడో అక్కడ కొంతమంది రాగులు గూడా వేసుకున్నారు. మేము కూడా వేసుకున్నాము. వీళ్ళు పత్తి వేసుకున్నారనమాట. పోయిన సంవత్సరం పత్తి అయితే అసలు ఏం బాగోలేకుండింది. ఈ సంవత్సరం బావుందనమాట వర్షాలు బాగా పడుతున్నందుకు. గేట్ తెరిచి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్‌లోనే ఈ పసుపు వేసుకున్నాం గదా! దాని మధ్యలో బంతిపూలు గూడా నాటుకున్నాం. మొగ్గలు కొద్దిగా విచ్చుకున్నట్లు అనిపిస్తే ఇక్కడే దిగి చూస్తున్నాననమాట. ఎన్ని రోజుల నుంచో పొలంలో బంతి పువ్వులు నాటుకోవాలనుకుంటున్నా గానీ, ఎప్పుడు నేను నర్సరీకెళ్ళిన ప్రతిసారి నారు ఎప్పుడు ఉండేది గాదు. నేను పోనీ పువ్వు తీసి వేస్తే గూడా ఎప్పుడు నారొచ్చేది కాదు. ఈసారి యాక్చువల్‌గా ఇదే ఊర్లో నర్సరీ పెట్టారు కాబట్టి నేను తీసుకొచ్చుకొని ఈసారి వేశాను. ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నా అనమాట. బంతి పువ్వులు వేసుకోవాలని. ఈ ఇయర్ ఆ కల నెరవేరిందని అనుకోవాలి. మరి పువ్వులు ఎట్లొస్తాయో చూడాలి. పసుపు కూడా అయితే బాగా వస్తుంది. మేము యాక్చువల్‌గా అనుకోకుండా ఫామ్‌కొచ్చామనమాట. ఒక పెళ్ళికెళ్ళాము. ఆ పెళ్ళికెళ్తూ దారి మధ్యలోనే మా ఫామ్ అనమాట. మా నేటివ్ ప్లేస్‌కి ఫామ్ అనేది ఆన్ ద వేలో అనమాట. అందుకోసమే మేమిక్కడ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో మేము ఫామ్ తీసుకున్నాం. మా ఫామ్ చుట్టూరా సీతాఫల మొక్కలున్నాయన్నమాట. అవి మేము వేసినవేం గాదు. న్యాచురల్‌గా ఉన్నవే. అన్నీ కాయలొస్తున్నాయి. ఇంకా ఇవి పండవ్వడానికి ఇంకొక 2 వారాలు పట్టొచ్చు. మావి జొన్న చేను గూడా జూడండి. ఇవి అక్కడక్కడ దేశవాళీ విత్తనాలున్నట్టున్నాయి. అందుకోసమే మొక్క బాగా హైట్ ఉంది. కంకి గూడా కొంచెం లేట్‌గొస్తుంది. హైబ్రిడ్‌వేమో కొంచెం షార్ట్‌గుంటాయన్నమాట. అన్ని మొక్కలకి ఇప్పుడు కంకులు స్టార్ట్ అయిపోయినాయి. కంకులు స్టార్ట్ అవ్వడానికన్నా ముందు పక్షులు చిన్నగా మా దగ్గర ఒకటి తుమ్మ మొక్క ఉంటుంది. ఆ తుమ్మ మొక్క దగ్గర గూళ్ళు పెట్టుకున్నాయి, చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. కంది కూడా బాగా వస్తుంది. మీకు అక్కడ కనిపిస్తుందా దూరంగా? దాన్ని తుమ్మ మొక్క అనమాట. మేమైతే తుమ్మ చెట్టు అని అంటాము. ఆ తుమ్మ చెట్టుకు ఎంత బాగా గూళ్ళు పెట్టుకున్నాయి చూడండి. కంకులు ఎంత బాగున్నాయి కదా. ఎంత బాగా అల్లుకున్నాయి కదా గూడు. వాటికన్నా ముందరనే కంకులు రావడానికన్నా ముందరనే ఇవి ఎంత బాగా పెట్టుకొని రెడీగా ఉన్నాయి చూడండి. అవన్నీ గింజల్ని తినడానికి. అవన్నీ కూడా ఆ పక్షులు గూళ్ళని ఈత మొక్కలు ఉంటాయి కదా, ఈత ఆకుతో పెట్టుకున్నాయి అన్నమాట. లైట్ గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. ఆ చెట్లులోనే కలిసిపోయే కలర్‌లో ఉన్నాయి అన్నమాట. అంత బాగా పెట్టుకున్నాయి అసలు గూళ్ళు. మనకు పక్షులు కొంచెం తిని మనకు కొంచెం మిగిలిచ్చినా చాలు, మాకు ఇంటి వరకు వచ్చేస్తాయి. ఇప్పుడున్న క్రాప్‌ని బట్టి చూస్తే ఇంకా మరి ఎంతవరకు మాకు ఇస్తాయో తెలీదు ఈ పక్షులు. వరి కూడా పల్చగా అయిన చోట పల్చగా అయింది. మళ్ళీ ఒత్తుగా అయిన చోట ఒత్తుగా ఉందనమాట. ఇప్పుడు మేము వేసిన ఈ సొరకాయలకేంటంటే పందిర్లు ఏం కట్టలేదు. పందిర్లు కట్టనందుకు
అసలు పూతలు పిందెలు వస్తున్నాయి కానీ అంతా కుళ్ళిపోతున్నాయి. కొద్దిగా పైకి ఆ ఫెన్సింగ్కి ఇట్లా పాకిద్దామని చెప్పి అంటున్నాము. కాకపోతే పందిరి వేయకపోతే సొరకాయలు కానీ బీరకాయలు కానీ ఏవి సరిగ్గా రావు. మేము అనుకోకుండా వచ్చాం కదా ఫామ్కి, అందుకోసం ఏమైనా కూరగాయలు ఉన్నాయేమో అని చెప్పి అన్ని కూరగాయల కోసమని వచ్చాను, తీసుకోవడానికని వచ్చాను. మేమేం తెచ్చుకోలేదు. సడన్గా వేరే ఊరికెళ్ళి పెళ్ళికెళ్తూ దారి మధ్యలో ఇంకా సరే ఉందాంలే ఫామ్లోనే అని చెప్పి అట్లాగే ఉండిపోయినాం అనమాట ఆ రోజు నైట్కి. ఇంకా ఏమైనా కూరగాయలు ఉంటే వీటితోనే వండాలన్నమాట. ఇంకేం తెచ్చుకోలేదు, ఏం లేవు. అందుకోసం అని చెప్పి ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు తీసుకుందామని తీసుకుంటున్నాను. ఇవి ఎలకలు పెట్టిన తర్వాత పాములు దీంట్లోకి వస్తాయా, లేకపోతే పాములు పెట్టిన తర్వాత ఎలకలు వస్తాయో ఏమో మరి తెలియదు, కానీ హోల్స్ మాత్రం ఫామ్ నిండా చాలా చోట్ల ఉంటాయి. ఇవి మారేడు చెట్టు, బిల్వపత్రం అంటాం కదా, కాయలు కూడా కాస్తున్నాయి మారేడు కాయలు. వీటిని యాక్చువల్గా బయో ఎంజైమ్ తయారు చేస్తే చాలా బాగుంటుందంట, చెయ్యాలి మరి ఈ కాయలతోటి. రాత్రికి వంట చేయడానికి కరివేపాకు అవసరమవుతుంది కదా అని తీసుకుంటున్నాను. యాక్చువల్గా 1 వీక్ బ్యాక్ వరకు కరివేపాకు మొత్తం పురుగు వచ్చిండింది. కొంచెం ఆవు మూత్రం పేడ కలిపి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయినాయి ఇప్పుడే. లేదంటే మొత్తం లాస్ట్ వీక్ వరకు పురుగే ఉండిందనమాట కరివేపాకు. ఇంకా ఏమొస్తే అవి తీసుకున్నాను అనమాట. కొన్ని బెండకాయలు, ఆగాకరకాయలు, బీరకాయలు వచ్చాయి. అంజీర్ మాత్రం మేము ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఎప్పుడు వచ్చినా మాకు అసలు అంజీర్ ఉండదు అని. ఫస్ట్ టైం ఈ మధ్యలో కొంచెం ఫ్రీక్వెంట్గా వస్తున్నందుకో ఏమో ఇప్పుడు చెట్టు మీద ఒకటి పండైంది. సరే అని ఒకసారి టేస్ట్ చేద్దామని చేస్తున్నా. ఎప్పుడైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అంజీర్ మాత్రం చెట్టు మీద పండితే. కాకపోతే ఏంటంటే చిలకలు ఉంచవు, మనము తీసుకునేంత వరకు ఉంచవు అనమాట. చెట్టు మీద పండిన పండు తినడం కంటే ఆనందం ఏమనిపిస్తుంది చెప్పండి. అసలు అట్లా తోట మొత్తం తిరుగుతూ ఉంటే ఏ చెట్టు మీద ఏ పండు పండిందో ఆ పండు అట్లా తింటూ ఉంటే చాలా, అంతకంటే ఆరోగ్యం ఏముంటుంది చెప్పండి. అల్లము వస్తూ ఉంది భూమిలో. ఒక 2 వీక్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం చుట్టూరా గడ్డి తీయడం వల్ల ఏమైంది, బాగా అల్లం బాగా వస్తుంది. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఏవి కూడా మనం ప్రతిసారి విత్తనం దాచుకోవాలి మళ్ళీ నాటుకోవాలి అని కాకుండా అవంతకవే మళ్ళీ వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు కూడా. అందుకే ఈసారి చాలా సంతోషం అనిపించింది. అవంతకవే మళ్ళీ మొలవడం అనేది చాలా మంచిగా అనిపించింది. భూమిలో ఉండడం, మళ్ళీ పెరగడం, ఇంతకంటే ఏం కావాలి. మనం ప్రతిసారి విత్తనాన్ని దాచుకోవాల్సిన అవసరము లేదు, మళ్ళీ విత్తనం కొనాల్సిన పని లేదు, మళ్ళీ నాటాల్సిన పని కూడా లేకుండా మనకి వస్తే ఎంత బాగుంటుంది. ఇది కూడా చూడండి, మీకు కనిపిస్తుందా, ఇది కంద. మేము ఎప్పుడో కంద పెడితే మేము ఒక 2-3 గడ్డలు తీసుకున్నామట. ఆ చిన్నవి మిగిలిపోతే మళ్ళీ వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు మల్బరీ పండ్లు. నేను తోటకి వెళ్ళిన ప్రతిసారి 1, 2, 3 అట్లా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఇది చిన్న మొక్క కాబట్టి 2, 3 వస్తున్నాయి. మీకు ఇక్కడ నిమ్మ చెట్టుకు మాత్రం విపరీతమైన పురుగు పట్టింది. ఇదేమో పాల సపోటా. నాకు పొలానికి వెళ్ళగానే మొత్తం అటు తిరిగి తిరిగి చూడడం అలవాటు. ఇంకా మేము యాక్చువల్గా పొలం ఇక్కడ తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే, మేము మా నేటివ్ ప్లేస్కి వెళ్తూ వస్తూ ఉండే దారి మధ్యలోనే పొలం తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఇది మేమేమి పొలం పెట్టుకోవాలి, పొలం పనులు చేసుకోవాలని తీసుకోలేదు. తీసుకున్న తర్వాత మాకు ఎందుకో నాకు ఇంట్రెస్ట్ కలిగి అప్పుడు చిన్న చిన్న పంటలు వేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఈ వంకాయ చూడండి, ఈ వంకాయ కూడా మేము వేసింది కాదు, అదంతకదే ఎట్లా వచ్చిందో వచ్చింది. వంకాయలు కూడా బాగా వస్తున్నాయి. ఇక్కడ బాగా ఈగలు, దోమలు బాగా ఎక్కువైపోయినాయి కదా. ఆవులకు నేను సాయంకాలం ఏంటంటే కొద్దిగా పొగ పెట్టిస్తున్నా. కొంచెం పొగ పెట్టిస్తే మనకి దోమలు, ఈగలు తక్కువైపోతాయి అన్నమాట. అవి అసలు రాత్రిపూట పడుకోవడమే లేదు. ఇంకా ఈగలు, దోమలు ఎక్కువైపోయి ఎంత కషాయాలు కొట్టినా ఒక 1 డే మాత్రం బాగుంటుందన్నమాట. మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా, దాని మీద ఉండే కషాయం కొట్టినా కూడా అది మొత్తం వర్షానికి మొత్తం పోతుంది, మళ్ళీ మామూలు అయిపోతున్నాయి. ఇట్లా పొగ పెడితే మాత్రం చాలా బాగా తక్కువ అనిపిస్తున్నాయి. అవి కూడా బాగా ప్రశాంతంగా నిద్రపోతున్నాయి రాత్రి కూడా. అంటే నిద్రపోవడం ఇన్ ద సెన్స్ కనీసం కూర్చుంటున్నాయి అనమాట. లేదంటే రాత్రంతా నిల్చొనే ఉండేవి. ఇట్లా పొగ పెట్టడం వల్ల మా పక్క పొలం వాళ్ళు కూడా ఇట్లా పొగ పెట్టుకుంటున్నారనమాట. అందరూ అట్లా పొగ పెట్టుకుంటుంటే కొంచెం తగ్గుతున్నాయంటే నేను కూడా దగ్గరుండి పెట్టించాను. ఇంకా ఇది ఆరిపోయేంత వరకు నేను ఇక్కడే ఉన్నానన్నమాట. మీకు ఇంకా నేను వీడియో తీయడం అవ్వలేదు, కానీ మాకు ఒకటి మేము ఇది నాటు సొరకాయ
అవంతకవే పడి మొలిచిందే. ఇది గూడా మేమేం ఏసింది గాదు. ఒక చాలా కాయలొచ్చినాయి. ఇవి చిన్నగా లేతగా ఉందని చెప్పి ఆ రోజు నైట్‌కి సొరకాయ కూర చేశాను నేను. ఆ రోజు నైట్‌కి గడిచిపోయింది. అంతకుముందు వారం ఏంటంటే కొంచెం వర్క్ జరిగింది కదా! వాళ్ళు టైల్స్ వాళ్ళొచ్చి వర్క్ చేశారు. తర్వాత ఇక్కడ సిలిండర్ పైప్ ఉంటుంది కదా! గ్యాస్ సిలిండర్ పైప్ పెట్టుకోవడానికి అది హోల్ చేశారనమాట. అసలు కిచెన్ మొత్తము, ఇల్లు మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది. అన్ని గిన్నెలు మళ్ళీ కడుక్కోవాల్సొచ్చింది. అసలు కిచెన్ ప్లాట్‌ఫామ్ మొత్తం దుమ్ముతోనే ఉండింది. వంట చేయడానికి ముందు లైట్‌గా తుడుచుకొని ఇంకా వంట చేశాననమాట. ఆ రోజు వచ్చేసరికి ఇంకా బాగా లేట్ అయిపోయింది అంతా అని. మళ్ళీ మొత్తం ఇప్పుడు టోటల్‌గా అంతా క్లీనింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మేము వచ్చినప్పుడే మొత్తం క్లీన్ చేయాల్సింది ఉంటది కదా! ఆ వారమంతా మళ్ళీ ఎవరు క్లీన్ చేయరు కాబట్టి ఇంకా వచ్చినప్పుడే మొత్తం క్లీన్ చేసుకోవాల్సి ఉంటది. అసలు చాలా డస్ట్ ఉండింది. అసలు ఇట్లా తీయగానే మొత్తం పౌడర్‌గా ఉండింది మొత్తం. ఫామ్‌కొచ్చినప్పుడు అంతా క్లీన్ చేసుకొని పడుకునేసరికి 10:30, 11 అయిపోతదనమాట. మళ్ళీ పొద్దున్నే లేయాల్సుంటది. ఎందుకంటే ఇంటి ముందు ఊడ్చుకోవాలి, మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని ఎళ్ళాలి గదా! అందుకు రాత్రి లేట్ అవుతది. పొద్దున మళ్ళీ తొందరగా లేవాల్సుంటది. అసల అంత దుమ్ము పట్టిందంతా క్లీన్ జేయడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది నాకు క్లీన్ జేయడానికే రాత్రంతా. ఇంక పడుకునే ముందు ఒకసారి చెక్ చేశాననమాట. ఆవులకేమన్నా ఈగలు తగ్గాయా లేదా అనని కెమెరాలో నుంచి నేను ఇక్కడ నుంచే కెమెరాలో చెక్ చేశాను. పొగ పెట్టిన తర్వాత చాలా మటుకు బెటర్ అనమాట. ప్రశాంతంగా కూర్చొనున్నాయి. లేదంటే ఇంక తోకలు ఊపుతూనే ఉంటాయన్నమాట. పొద్దున లేవగానే ఒకసారి మిద్దె పైకెళ్ళి అంతా చెక్ చేస్తుంటే ఆ పక్షుల అరుపులు, ఆ చల్లదనం, సన్‌రైజ్ చూస్తుంటే చాలా ప్రశాంతంగా కనపడతదనమాట పొద్దున్నే ఒకసారి లేవగానే. అదొక రిఫ్రెష్‌మెంట్ లాగా అనిపిస్తది. మెడిటేషన్ ఫీల్ వస్తదనమాట ఆ సౌండ్స్ అనేది వింటూ ఉంటే. రాత్రంతా టైసన్ ఇంటి ముందే పడుకొనుందనమాట. డోర్ తీయగానే అప్పుడు లేచింది. అసలు ఈ ఇల్లు మొత్తం 95% ఎకో ఫ్రెండ్లీ ఐటెమ్స్ తోటే కట్టామనమాట. మీరు ఒకసారి చూడొచ్చు. అసలు ఆ కందిరీగలు చూడండి. ఎన్ని ఇంటి చుట్టూరా కందిరీగలే వాష్‌రూమ్‌లో మొత్తం గూడు పెట్టుకున్నాయి. నేను యాక్చువల్‌గా బాగా బూజులు పట్టినాయని చెప్పి బూజులు దులుపుతూ ఉన్నాను. అది నేను చూసుకోలేదనమాట. ఇక్కడ కందిరీగ ఉందని చెప్పి చీపురు తగిలింది. అంతే ఒక్కసారి కందిరీగ కుట్టింది నన్ను. అసలు కరెంట్ షాక్ తగిలినట్టే అనిపించింది. ఒకే ఒక కందిరీగ కుడితేనే అట్లా అనిపించింది. ఆ రోజు నైట్ కూడా చాలా పెద్ద తేలొచ్చిందనమాట ఇంట్లోకి. ఇంకా ఏం చేయాలో తెలియలేదు అసల. మొత్తం ఇంట్లో తిరుగుతుంది. ఇంకా తేళ్ళొస్తున్నాయి బాగా. కొద్దిగా ఎండొస్తున్నప్పుడు ఇట్లా డోర్ తీస్తే మా కిచెన్‌లోకి మొత్తం ఆ సన్ రేస్ అనేవి బాగా పడతాయన్నమాట. ఎందుకో ప్రశాంతంగా కనపడతదనమాట ఇట్లా చూస్తున్నప్పుడు.
ఇవాళ కొంచెం ఎండగా ఉందని కొంచెం జొన్న చేను మీద ఏమైనా స్ప్రే చేద్దామని అనుకున్నాము. శ్రీనివాస్ ఉండి ఎగ్ తర్వాత వేప నూనె కొడితే పిచ్చుకలు ఎక్కువగా జొన్నలు తినవు అని చెప్పి ఒక రైతు చెప్పాడంట తనకి. నాకు కూడా తెలుసు కానీ పిచ్చుకలు తినవు అని అన్నదైతే తెలీదు. బట్ మొక్కలకు మాత్రం బలం అన్నది మాత్రం తెలుసు అనమాట. సరేలే ట్రై చేసి చూద్దామని చెప్పేసి మిక్సీ పడుతున్నా అనమాట. ఈరోజు స్ప్రే చేస్తామని చెప్పేసి కొద్దిగా వాటర్లో డైల్యూట్ చేసి మార్నింగ్ ఇప్పుడు 8 అయిందనమాట. 8:30 లోపలే 9 లోపలే కొట్టేయాలి అని చెప్పి కొడుతున్నాము. ఎందుకంటే సాయంకాలం పూట కొడదామంటే ఎవ్రీడే వర్షం వస్తూనే ఉంది ప్రతిరోజు. అందుకోసమని కొద్దిగా పొద్దున్నే కొడితే సరిపోతుందని కొడుతున్నాము. యాక్చువల్గా అక్కడ కొట్టేసి వచ్చాడనమాట శ్రీనివాస్. నాకు అక్కడికి వెళ్ళడానికి టైం లేకపోయింది వీడియో షూట్ చేయడానికి కూడా. ఎందుకంటే ఇంట్లో చాలా పని ఉండింది. ఇక్కడ కొద్దిగా మిగిలిపోయినది ఉంటే కొద్దిగా అరటి మొక్కలకు అక్కడ కొడుతుంటే నేను అది మాత్రం వీడియో తీశాను. ఇంకా నేను వంట చేయడానికి ఏమైనా టమాటాలు ఏమైనా ఉన్నాయేమో కొద్దిగా పచ్చడి చేద్దాము. కచ్చి టమాటాలు ఉన్నాయన్నమాట. ముందు రోజు చూస్తే సాయంకాలము కొద్దిగా టమాటాలు తీసుకురావడానికని వెళ్ళాను. వెళ్తుంటే అసలు ఆ పైనాపిల్ మొక్కలు నాటాం కదా, మొత్తం కలిపోయాయి అనమాట. కందకాల మీద కందకాల లోపల విపరీతమైన కలుపు వచ్చేసింది ఎందుకో ఈసారి మాత్రం. అసలు కలుపు తీద్దాము అనడానికి కూడా ఇంకా అవ్వట్లేదు. ఎందుకంటే ట్రాక్టర్ రావడానికి కూడా ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. భూమి కొంచెమన్నా ఎండితే మనకి దున్నించడానికి వీలవుతుంది. ఇంకా నేను కూడా ఎక్కువ పొలాన్ని దున్నించకూడదు అనుకున్నా. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దున్నిద్దాము, అది అక్టోబర్లో కానీ సెప్టెంబర్లో కానీ దున్నిద్దాంలే అని ఇంకా అట్లాగే వదిలేస్తాను. ఇంకా కొద్దిగా వచ్చినప్పుడంతా కలుపు తీసి ఇంకా మళ్ళీ ఆ పైనాపిల్ మొక్కలు చుట్టూరే వేస్తున్నా. మేము అప్పుడు మిరియాల మొక్కలు కూడా తెచ్చుకునేవి నాటాం కదా, మిరియాల మొక్కలు కూడా బాగా వస్తున్నాయి. ఇంకా వాటి చుట్టూరు కూడా కొద్దిగా కలుపు తీసేస్తున్నా అట్లాగా. మా పొలంలో నెమళ్ళు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. నేను వచ్చేసరికి ఇక్కడికి నెమళ్ళు ఉండింది అక్కడ. అవి చూస్తే టమాటాలను చూస్తే మొత్తం కొట్టేస్తున్నాయి. నెమళ్ళు ఎందుకో ఏమో టమాటాలని బాగా ముక్కుతో పొడిచేసి వెళ్ళిపోతాయి. అవన్నీ కుళ్ళిపోయి టమాటాలన్నీ పాడైపోతాయి. ఎన్ని టమాటాలు కుళ్ళిపోయినాయి చూడండి. అందుకోసం అని చెప్పి కొద్దిగా కచ్చిగా ఉన్నా కూడా నేను తీసేసిన అనమాట. నెమళ్ళు చాలా ఎక్కువ మాకు, విపరీతంగా నెమళ్ళు అరుస్తూనే ఉంటాయి. డే అంతా కూడా అరుస్తూనే ఉంటాయి అసలు నెమళ్ళు. సీతాఫలం కాయల చెట్టు ఇక్కడ ఒకటి పెద్దది ఉంటుంది అనమాట. నేను దగ్గరికి వెళ్ళి చూసేసరికి దాదాపుగా 100 పైనే ఉన్నాయి కాయలు అసలు. మేము కౌంట్ చేస్తేనే దగ్గర 100 ఉన్నాయి. మీకు ఇక్కడ చూపెట్టడానికైతే కనిపించట్లేదు, ఎందుకంటే కిందికి ఉన్నాయి, కొన్ని ఏమో అటువైపుకు ఫెన్సింగ్కి అవతల వైపు ఉన్నాయి, కొన్ని ఇక్కడ కనిపించేవి చూపిస్తున్నా. ఇవన్నీ కూడా దాదాపుగా ఒక 2 వారాల టైం అయితే పడుతుంది. నేను అనుకోవడం వినాయక చవితి, ఇది వీడియో కొద్దిగా పాతదే అనమాట. నాకు అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. మధ్యలో కొద్దిగా పూజలు వచ్చినాయి, తర్వాత ఇంకా మేము మధ్యలో ట్రిప్కి వెళ్ళాము, అందుకోసమనే అవ్వలేదు. నేను ఇంట్లో ఈ పువ్వులు నాకు ఎందుకో బాగా అనిపిస్తాయి, అందుకోసమని ఇంట్లో కొద్దిగా వేజెస్లో పెడదామని చెప్పి కట్ చేసుకొని తీసుకెళ్తున్నా. రోజెస్ కూడా అసలు ఎంత బాగా వచ్చినాయో. నాకు ఎందుకో ఇంట్లో ఎప్పుడు కూడా ఇంకా పువ్వులు పెట్టుకోవడం అనేది చాలా ఇష్టం అనిపిస్తుంది.
చాలా ఉన్నాయి గదా అని జెప్పి కొన్ని మొక్కల మీద అట్లాగే వదిలేసాను. కొన్ని ఇంట్లో కిచెన్‌లో నాకు వంట చేసేటప్పుడు అక్కడ పెట్టుకోవాలని ఇష్టం. నేను హైదరాబాద్‌లో ఉన్న ఇంట్లో కూడా నేను కిచెన్‌లో ఎప్పుడు ఏదో ఒక మొక్క అయినా గానీ, ఏదైనా ఒక రోజు ఏదైనా పూసిన పువ్వుని గానీ పెట్టుకుంటాననమాట. ఈ గులాబీ సెంటెడ్ వెరైటీ గులాబీ అనమాట. ఇది కిటికీ దగ్గర పెట్టినప్పుడు ఆ గాలికి మంచి వాసనొస్తుంది లోపలికి. అసలు నిజంగా వంట చేస్తున్నప్పుడు ఆ మంచి వాసనకి చాలా మంచిగా రిఫ్రెష్‌మెంట్ అనిపిచ్చింది. అసలు మనకు గూడా ఇంకా ఇట్లా మంచి స్మెల్ ఒస్తున్నప్పుడు మనకు గూడా ఎనర్జిటిక్‌గా అనిపిస్తది. ఇంకా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తదనమాట. ఆ రోజు పచ్చి టమాటాతోటి పచ్చికాయలున్నాయి గదా! టమాటా, తర్వాత బీరకాయ వేసి పచ్చడి చేశాను. పచ్చిమిర్చి మాత్రం బయట నుంచి శ్రీనివాస్ తీసుకొచ్చాడనమాట. అసలేమీ లేవంట పచ్చిమిర్చి. ఇంకా చాలా బావుండిందసలు ఈ పచ్చడి మాత్రం. ఈ పాలు ముందు రోజే తోడుబెట్టాననమాట. ఇవి అసల ఇంత బెండ్ చేస్తున్నా, మీకింత తిప్పుతున్నా గూడా కదలట్లేదు చూడండి. గడ్డ పెరుగు. ఈ పాలేమో పొద్దున తెచ్చిన పాలు. అసల మీగడ గూడా కదలటం లేదు. అంత గట్టిగుంది మీగడ. నెయ్యి గూడా బావుంటది. పెరుగైతే తియ్యగుంటది, కమ్మగా ఉంటది. మేము మా ఫామ్ హౌస్ గృహప్రవేశానికి అన్నీ గూడా శ్రీనివాస్ వాళ్ళకు గేదెలున్నాయని చెప్తాను గదా! ఎప్పుడు. వాళ్ళ దగ్గరే తీసుకుంటానమాట. అన్నీ ఆ గేదె పాలే పెట్టాము. పాలు తోడుబెట్టి అదే పెరుగు పెట్టామనమాట. అసలు వచ్చిన వాళ్ళందరూ పెరుగైతే మేము చిన్నగున్నప్పుడు తిన్నాం ఇటువంటి పెరుగు, మళ్ళీ ఇప్పుడు తింటున్నామని ప్రతి ఒక్కళ్ళు ఆ పెరుగు గురించే మాట్లాడారు. మేము వచ్చిన గెస్ట్‌లకు కూడా వంట మొత్తం హాఫ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడామనమాట. అవి వాడి మిగిలినవి కొన్ని బయట నుంచి గ్రోసరీస్ తెచ్చి దగ్గర ఉండి వంట చేయించి పెట్టాం. అసలు వచ్చిన గెస్ట్‌లకి ఎంత పెద్ద గిఫ్ట్‌లు ఇచ్చాము అన్న దానికంటే కూడా వాళ్ళకి ఆరోగ్యకరమైన ఆహారం పెట్టామా లేదా అన్నదే ఇంపార్టెంట్ అన్నది నా ఉద్దేశము. ఇంకా వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం కంటే ఇంకా అంతకన్నా మంచిది ఏముంటది చెప్పండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.